So let's go to model number 5. Select the correct combination of mathematical signs to be replaces asterisk sign and to be balance the equation. So what I am given the equation 4 asterisk 6 asterisk 6 again asterisk 2 asterisk 20. So మీకు asterisk places ఉన్నాయండి. ఈ ప్లేసెస్లో వాడు ఇచ్చే ఈ ఆర్డర్ అప్లై చేయాలి 1 2 3 4 హ్యాస్టిక్ ప్లేస్ కంటిన్యూస్గా ఉన్నాయి చూడండి. సో ఈ సైమల్టేనియస్ ఆర్డర్లో మీరు ఇవి అప్లై చేయాలి ఓకేనా. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్ వస్తుంది అంటే ఈక్వాలిటీ ఉంది కదా మధ్యలో ఆ బ్యాలెన్స్ అనేది మీకు అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఫస్ట్ వన్ నేను అప్లై చేస్తాను అవుతుందా లేదా చూద్దాం. బట్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే డివిజన్ ఇక్కడ మనం తీసుకొని చేయొచ్చు. డివిజన్ ఎక్కడ ఉంది చూడండి సెకండ్ పార్ట్లో అంటే 6/6 అవుతుంది చూడండి ఒకసారి చూద్దాం అది చెక్ చేద్దాం. సో 4 + 6 డివైడెడ్ బై 6 ఈక్వల్స్ టు 2 డివైడెడ్ బై 20. సో అట్ ఏ టైమ్ 2 డివిజన్స్ ఇచ్చారు. ఇది బ్యాలెన్స్ దట్ ఈక్వేషన్ మీన్స్ ఇన్ మిడిల్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఈక్వల్. మీరు ఈ ఆర్డర్లోనే అప్లై చేయాలి. దే సేమ్ ఫస్ట్ యాస్ట్రిక్ రీప్లేస్డ్ బై ప్లస్ సెకండ్ వన్ రీప్లేస్డ్ బై డివిజన్ థర్డ్ వన్ ఈక్వల్ టు ఫోర్త్ వన్ అగైన్ డివిజన్. సో ఇది బ్యాలెన్స్ అవుతుందో లేదు చూద్దాం. అకార్డింగ్ టు డిమాస్ డివిజన్ అప్లై చేయాలండి. ఫస్ట్ 4 + 1 అయిపోతుంది ఈక్వల్స్ టు 2/10 అంటే 1/10 అవుతుంది ఇది ఓకేనా. దిస్ ఈజ్ 5 ఈక్వల్స్ టు 1/10 నో. సో ఫస్ట్ వన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్ ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో యూ హ్యావ్ టు గో విత్ సెకండ్ ఆప్షన్. సో ఆప్షన్ బి తీసుకుందాం అవుతుందో లేదో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈక్వేషన్ దోస్ clearly we have to observe asterisk replaced by in each part of asterisk replaced by minus plus equal to divided by. So 2/20 వస్తుంది ఇది కూడా అవ్వదు చూసండి. సో లాస్ట్లో మీకు డివిజన్ 2/20 1/10 వస్తుంది అంటే ఇది కూడా ఎలిమినేట్ చేసేవచ్చు మీరు ఓకేనా. సి కూడా చెక్ చేద్దాం. సి వాట్ ఐమ్ గివెన్ ఆప్షన్ సి ఓకేనా. సో ప్లస్ మైనస్ ఈక్వల్ టు డివైడెడ్ బై. సో 4 + 6 - 6 ఈక్వల్ టు 2 డివైడెడ్ బై ఇది కూడా డివైడెడ్ బై వచ్చింది చూసారా. సో ఇది కూడా మీకు బ్యాలెన్స్ అవ్వదు. రైట్ సైడ్ వాల్యూ 1/10 వస్తుంది లెఫ్ట్ సైడ్ వాల్యూ 4 వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఎలిమినేట్ దెమ్. సో మీకు ఫైనల్గా ఉన్నది ఒక డిఏ అంటే డిఏ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. వన్స్ వుడ్ హ్యావ్ టు చెక్ ఓకేనా. సో వాట్ ఈస్ ద డి ఆప్షన్స్ ఇంటూ మైనస్ ప్లస్ ఈక్వల్ టు ఓకేనా. సో దోస్ వాట్ ఐమ్ గివెన్ ఈక్వేషన్ 4 యాస్ట్రిక్ మీన్స్ ఇంటూ ఫస్ట్ సైన్ ఇంటూ 6 అగైన్ -6 అగైన్ +2 లాస్ట్ వన్ ఈక్వల్స్ టు 20. బ్యాలెన్స్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఆప్షన్ డి అండి అన్నీ ఎలిమినేట్ అవుతుంది. డి చెక్ చేస్తున్నాయి. అకార్డింగ్ టు బార్మస్ డివిజన్ నాట్ దేర్ యూ షుడ్ గో విత్ మల్టిప్లికేషన్ ఫస్ట్. 4 × 6 = 24 -6 + 2 ఓకేనా ఈక్వల్ టు 20 అవుతుందా. ఎస్ 24 + 2 26 26 - 6 ఈక్వల్స్ టు 20. సో 20 ఈక్వల్స్ టు 20 ఓకేనా. సో బ్యాలెన్స్ ఈజ్ ఓవర్ ఓకేనా దట్ ఈస్ ట్రూ. Option D is a required answer. This type of questions very important for SSC exams okay na. Let's go to question number 24. Select the correct combination of mathematical sign to replaces asterisk sign and to balance the given equation. So here 15 asterisk 24 asterisk 3 asterisk 6 asterisk 17 given. So division ఉండేది ఫస్ట్ మనం తీసుకోవాలి. డివిజన్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. సో సెకండ్ ప్లేస్లో డివిజన్ 24/3 8 అవుతుంది ఇక్కడ కూడా అవుతుంది. సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అప్లై చేద్దాం. లాస్ట్లో మీకు డివిజన్ ఇచ్చారు చూడండి 6/17. సో ఇది క్యాన్సిల్ అవ్వదు ఓకేనా. సి ఎలిమినేట్ చేయొచ్చు. సో మేబీ ఇక్కడ డివిజన్ లేదు కాబట్టి ఇది కూడా రాయొచ్చు. ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ చెక్ చేద్దాం అవుతుందో లేదో చూద్దాం. సో ఇట్ ఈస్ my 4 asterisk signs given ఓకేనా. సో you must be apply the continue order. So that continue must be applied replaces asterisk it is called asterisk okay na. Asterisk replaced by minus second asterisk division for third asterisk plus fourth asterisk equals to. So 15 - 24 okay na divided by 3 + 6 equals to 17 అవుతుందో లేదో చూద్దాం. బట్ డివిజన్ అప్లై ఫస్ట్ అకార్డింగ్ టు వి బార్మస్ డిమాస్ ఓకే. 24/3 8 + 6 ఈక్వల్ టు 17. నెక్స్ట్ ఎడిషన్ 15 + 6 ప్లస్సే కదండి 15 + 6 21 - 8 ఈక్వల్స్ టు 17. అమ్మ 21 - 8 వాట్ ఈస్ ద వాల్యూ 13 ఈక్వల్స్ టు 17 నో. సో ఈ ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఇది కూడా ఎలిమినేట్ చేస్తాం ఓకేనా. బీఆర్ డి అవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. యూ షుడ్ మెయింటైన్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ రీప్లేస్డ్ బై యాస్ట్రిక్ ఓకేనా. ఆప్షన్ బి చెక్ చేద్దాం. ప్లస్ అంటే 15 ప్లస్ నెక్స్ట్ 24 డివైడెడ్ బై
3 minus 6 equals to 17. Okay na? According to DMOS law, division apply first. So it can be written 15, 24 by 3 plus 8 minus 6 equals to 17. Okay, next one. So 15 plus 8, addition 23. 23 minus 6 equal to 17. 23 minus 6, 17. Okay na? 17 equal to 17. So which one is balanced? Option B is the required answer. Let's go to question number 25. Select the set of symbols which can be fitted correctly in the equation. So ఈ ఈక్వేషన్ చూడండి, గ్యాప్స్ ఉన్నాయి, బ్లాంక్స్. ఓకేనా? ఈ బ్లాంక్స్లో ఇవి మీరు రీప్లేస్ చేయాలి. సో ఈక్వల్ టు 32 వచ్చిందా లేదా ప్రూవ్ చేయాలి. బట్ మనం చేసేది ఏంటంటే డివిజన్ ముందు తీసుకోవాలి. ఇక్కడ డివిజన్ ఉంది చూడండి, 6 లాస్ట్ సింబల్ అంటే 6 డివైడెడ్ బై 3 అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 డివైడెడ్ బై 3 1/3 వస్తే దాని ముందు ఇంటూ ఉంది కాబట్టి అది కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ డివిజన్ లేదు, ఇక్కడ కూడా డివిజన్ ఉంది. సో ఆప్షన్ ఏ చెక్ చేద్దాం ఫస్ట్. సో వాట్ ఐఎమ్ గివెన్ ద ఈక్వేషన్ 8 ఫస్ట్ బ్లాంక్ రీప్లేస్డ్ బై ఇంటూ. నెక్స్ట్ వన్ 4 minus 2 plus 6 divided by 3 equals to 32 వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకేనా? అకార్డింగ్ టు DMOS లా ఫస్ట్ వన్ డివిజన్ అప్లై. సో 8 into 4 minus 2 6 divided by 3 2. ఓకేనా? ఈక్వల్స్ టు 32. సో అగైన్ ఇంటూ అప్లై. 8 4 is 32 minus 2 plus 2 equal to 32. So plus minus cancel, minus 2 plus 2, 32 equal to 32. So it is already 32 minus 32 బ్యాలెన్స్ అయింది కదండి. ఆప్షన్ ఏ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇలాంటి మోడల్స్ ఉంటాయండి, ఇన్ని మోడల్స్ ఉంటాయి. ఓకేనా? వన్ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ వీడియో. ఓకే, సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఇలా మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటి అవ్వాలంటే మీకు ఎక్కువ నార్మల్గా ఈ మెథడ్స్ అన్నీ ఒక దగ్గర ఉండవండి. మీరు ఏ యూట్యూబ్లో చూసినా సరే ఈ మెథడ్స్ అన్నీ ఒకే దగ్గర మీకు ప్రెజెంట్ అవ్వవు. సో ఇలాంటి మెథడ్స్ మీరు ఈ మోడల్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలనుకోండి, సో మీకు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, బట్ ఈజీగా నేర్చుకుంటారు. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ స్టార్ట్ ద న్యూ టాపిక్ ఫ్రమ్ రీజనింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.